ఇప్పుడు పొడవు ఇప్పుడు మనం కటింగ్ చూద్దాం. ఇప్పుడు దీనికి పొడవు ఎంత వచ్చింది? 48 ఇంచెస్ వచ్చింది. ఈ క్లాత్ వెడల్పు 23 వరకు వచ్చింది. ఇప్పుడు మనము ఈ స్టిచెస్ ఉన్న సైడ్ నుంచి కటింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి మీకు 11 ఇంచెస్ కావాలి. 11 ఇంచెస్. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ వదిలేండి. ఇది నాడా ఫోల్డింగ్. ఓకేనా? నాడా ఫోల్డింగ్ తర్వాత 14 ఇంచెస్ సీట్ మీది. 14 ఇంచెస్. 14 ఇంచెస్ నుంచి 15 ఇంచెస్ వరకు వెడల్పు తీసుకోండి. ఇది హిప్. ఓకే, ఇది ఇప్పుడు కరెక్ట్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎన్ షేప్ లో ఉందా లేదా చూసుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఈ కింద పోర్షన్ అంతా మీకు ప్లేన్ రావాలి, కూడా ప్లేన్ రావాలి. ఈ స్టిచెస్ అనేవి పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 20 ఇంచెస్, మన లెంగ్త్ 40 కదా, 20 ఇంచెస్ దగ్గర మీకు కాలు రావాలి. మోకాలు 9.5 ఇంచెస్ మోకాలు. ఇది చూడండి. ఓకే, మోకాలు నుంచి 6 ఇంచుల కింద వరకు కాఫ్ ఉంటుంది. 8 ఇంచెస్ వస్తుంది మీకు. 7 + 1 8. ఇప్పుడు ఇక్కడ నుంచి 5.5 కానీ 6 కానీ మీ ఇష్టం. కాలు లూజ్ ఎంత కావాలంటే అంత తీసుకోండి. నేను ఇప్పుడు 6 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి 6, ఇక్కడ నుంచి 6, ఇక్కడ నుంచి 6 ఇలా తీసుకోండి. ఇలా తీసుకుంటే ఇలా. ఇది అయిపోయింది చూడిదార్. అర్థమైందా? ఇంకొకసారి చూడండి. ఇది 11 ఇంచెస్. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ నాడా ఫోల్డింగ్ వదిలేసాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 14 ఇంచెస్, ఇక్కడ నుంచి 15 ఇంచెస్. ఇది సీటు, ఇది హిప్ వెడల్పు. ఇప్పుడు పైనుంచి కరెక్ట్ గా 20లో, అంటే మన లెంత్ 40 కాబట్టి 20లో 9.5 ఇంచెస్. ఇక్కడ నుంచి 6 ఇంచెస్ కిందకి 8 ఇంచెస్ పిక్క. మిగిలిందంతా 6 ఇంచెస్ ఇలా తీసుకున్నా నేను. 6 కానీ 6.5 కానీ తీసుకోండి. కాలు ఎంత కావాలంటే అంత మీరు మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇది అయిపోయింది కదా. సేమ్ కట్ చేస్తున్నాను చూడండి. ఇది అయిపోయింది ఒక పోర్షన్. ఇప్పుడు రెండో వైపు ఏం చేస్తారు అంటే మీరు దీన్ని ఇలా పెట్టుకోండి. దీన్ని పైనుంచి పెట్టుకోండి. ఇలా చూసారా? ఇది ఇలా పెట్టి చూడండి. ఇక్కడ కూడా మోకాల దగ్గర ఏ స్టిచెస్ రాకూడదు. ఇక్కడ మోకాలు వస్తుంది, ఇక్కడ ఏ స్టిచెస్ రావట్లేదు. ఇలా చూసుకుంది. ఇది బెస్ట్. ఇప్పుడు చూడండి, ఇది కటింగ్ తర్వాత
ఇలా వస్తుంది. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు దీని కటింగ్ అయిపోయింది, అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి.